అదేవేళ మనము ఆయన సన్నిధిలో కూడడం అనేటువంటిది చాలా ధన్యమైనటువంటి. ఆయన్ని మనము ఆరాధించుట కొరకై అనగా పాటల ద్వారా మనము, ప్రార్థన ద్వారా మనము ఆయన్ని స్తుతించి మరలా ఇప్పుడు ఆయన యొక్క వాక్యము ద్వారా మనము ఆయన్ని మహింపరచబోతున్నాం. ఎందుకనంటే వాక్యము వినడం వలన విశ్వాసము కలుగును. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం వలన మనకి ఏం కలుగుతుందనంటే ఎత్తబడే విశ్వాసం కలుగుతుంది అన్నమాట. ఎత్తబడడానికి కావలసినటువంటి విశ్వాసం ఈ వర్తమానాన్ని బట్టి, వేకువ నక్షత్రమును బట్టి, ఈ బూరస్వరమును బట్టి, 7వ ముద్రను బట్టి మనకు ఎత్తబడడానికి కావలసిన విశ్వాసం నిజమే. ఇప్పుడు నేను ఎత్తబడిన సమయము ఇది. ఏదైనా ఒక రోగి స్వస్థపరచబడాలంటే ఆ స్వస్థపరచబడడానికి కావలసిన విశ్వాసము ఆ రోగికి ఉన్నప్పుడే ఆ యొక్క స్వస్థత అనేది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క రోగి ఎలాగైతే శారీరకంగా స్వస్థత పొందుతాడో విశ్వాసము ద్వారా, ఇప్పుడు మనము ఆత్మీయంగా మన హృదయము, ఈ శరీరము పూర్తిగా స్వస్థత పరచబడుతుంది. అంటే విమోచించబడుతున్నటువంటి అనగా మూలుగుతున్నటువంటి ఈ శరీరము మర్త్యమైన దాని నుండి అమర్త్యతలోనికి దాటి వెళ్ళడం ద్వారా అది పూర్తిగా స్వస్థత పొందడమైనదన్నమాట. ఇంకా ఇది పూర్తిగా స్వస్థత పొందినప్పుడు ఇంక ఎలాంటి మరణము ఉండదు, ఎలాంటి రోగములు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి ఈ యొక్క స్వస్థత చాలా గొప్ప స్వస్థత. అంటే ఇక మరణమును చూడకుండా, రోగములు చూడకుండా, కష్టములు చూడకుండా, కన్నీరు లేనటువంటి, వేదన లేనటువంటి అలాంటి ఒక నిత్యమైన దానిలోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క శరీరము మార్పు చెందాలి అనంటే ఈ యొక్క శరీరము మార్పు చెందడానికి కావలసినటువంటి దీనత్వం ఉన్నప్పుడే ఈ శరీరము మార్పు చెందుతారు. ఇప్పుడు మట్టి ఉందనుకోండి, మట్టి ఒక రూపములో నుండి ఇంకొక రూపంలోనికి మారాలి అనంటే, ఆ మట్టి ఒక రూపాన్ని తీసుకొని రావాలనంటే అది దీన స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి, అది మెత్తని స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి, దానిని బట్టి ఆ మట్టి ఒక రూపము ఏదైనా నువ్వు చిన్న కూరగాయ బొమ్మ తయారు చేయొచ్చు, లేకపోతే ఆ మట్టితోటి నీవు మనుషుల బొమ్మలు తయారు చేయొచ్చు, లేకపోతే ఆ మట్టితోటి నీవు ఈ యొక్క ఆ ఎద్దుల బొమ్మలు తయారు చేయొచ్చు, పక్షుల బొమ్మలు తయారు చేయొచ్చు, ఏ బొమ్మలైనా తయారు చేయొచ్చు. కారణం ఎందుకంటే ఆ యొక్క మట్టి అది మెత్తని స్వభావం కలిగి ఉంటుంది. ఇటు కావాలంటే అటు లోబడే స్వభావం కలిగి ఉంటుంది, ఇటు కావాలంటే అటు వంగిపోయే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి అది అది ఒక ఏ రూపము కావాలంటే ఆ రూపంలోనికి వస్తుంది. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ఆ మహిమ శరీరం పొందుకోవాలంటే కూడా అలాంటి దీనత్వము కలిగిన వారు కావాలి. అలాంటి దీనత్వము కలిగిన వారు శరీరము రూపాంతరం చెందుతారు. అంటే ఆయన ఏది చెప్పాడో దానికి లోబడేటువంటి స్వభావం, వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆ యొక్క మహిమ శరీరాన్ని పొందుకుంటారండి. విధేయత కలిగినటువంటి వారు ఎటు కావాలంటే అటు వంగుతుంది. ఇప్పుడు అందుకనే విధేయత కావాలి అని అంటే ఇప్పుడు ఇనుము ఉన్నది, ఆ ఇనుము అది మనం ఎరగదీయాలంటే దాన్ని విరగదీయలేం. ఇనుప బలమైన ఒక ఊసను కానీ దేన్నైనా కానీ దాన్ని వంచడానికి, దాన్ని ఏదైనా ఒక ఆకారం చేయడానికి ఆ కమ్మరివాడు ఏం చేస్తాడనంటే దాన్ని ఆ నిప్పులో పెట్టి, ఆ మంటలో పెట్టి దాన్ని వేడి చేస్తాడు. వేడి చేసినప్పుడు ఆ వేడి వలన అదేం జరుగుతుందనంటే ఆ కమ్మరివాడు తన ఆలోచనలో ఎలాగైతే ఒక వస్తువును తయారు చేయాలనుకుంటున్నాడో, లేకపోతే ఒక ఆకారాన్ని తయారు చేయాలనుకుంటున్నాడో దాని ప్రకారము దాన్ని తయారు చేయగలుగుతాడు.
సేమ్ ఇప్పుడు కూడా నీలో కూడా పరిశుద్ధాత్మ అనేది ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను బట్టి నీకు ఆ దీన స్వభావం వస్తుంది, ఆ మెత్తని స్వభావం వచ్చేస్తుంది. ఆ మెత్తని స్వభావం వచ్చినప్పుడు అప్పుడు ఆ స్వభావం బట్టి నీవు ఆ కమ్మరి వాడైనటువంటి ఆ పరిశుద్ధాత్మ ఆ వాక్యానికి తగిన విధంగా ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను వంచుతుంది అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి, దీనత్వం వచ్చేస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు దాన్ని అనగా ఆ కమ్మరివాడు ఏం చేస్తాడు, ఆ ఊసని, వేడిగా ఉన్న ఊసని, ఎర్రగా కాలిపోయి ఉన్నటువంటి ఊసని, దాన్ని వంగనటువంటి దానిని కాల్చడం ద్వారా అది ఎటు కావాలంటే అది అటు వంగిపోయి ఉంటుంది, వంగిపోతుంది. అలాగే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందో దానికి ఆయన ఎటు వంచితే ఇటు ఏమి చెప్తే దానికి వంగిపోయేటువంటి స్వభావం కలిగిన వారిని, లోబడేటువంటి స్వభావం కలిగిన వారిని ఏమంటారు చెప్పండి, దీనత్వము కలిగిన వారు అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయవేళ మనము మూడో ఈడుపును చూసిన అబ్రహాము, మూడో ఈడుపును ముందుగా చూసిన అబ్రహాము, దాని మీద మనం నేర్చుకున్నాం. ఎందుకంటే గతంలో దీన్ని కొంతగా చెప్పాను కాబట్టి దీని మీద అంటే మూడో ఈడుపు అని చెప్పలేదు, కానీ అబ్రహాము శరీరము ఎలాగా ఎప్పుడు రూపాంతరం చెందిందో గతంలో వర్తమానంలో చెప్పడం జరిగింది. అందువల్ల దాన్ని నేను ముందుగా రాసి దాన్ని పత్రిక రూపంలో అది ఎజ్రాపాలు ఆ బ్రదరు దాన్ని డిటిపి చేయడం వల్ల దాన్ని ఆయన యొక్క కృపను బట్టి రాత్రి చాలామందికి పంపడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క మూడో ఈడుపును ముందుగా అబ్రహాము చూశాడు. అయితే ఆ పత్రికల్లో మనం అనేక విషయాలు రాయడానికి వీలు పడదు. ఇంకా ఎక్కువ వివరంగా రాస్తే ఇంకా కొన్ని పేజీలు ఎక్కువగా పడతాయి కాబట్టి అది చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి దానిలో చదవడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది, కాబట్టి అందువల్ల చాలా వరకు కుదించి దాన్ని వ్రాయడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క అబ్రహాము గారు మూడు ఈడ్పుని ముందుగా చూశాడు అని అంటే అది ఆయన బయలుపరిస్తేనే మనకి అది తెలియచేయబడింది తప్ప, సర్వశక్తిమంతుడు కృప ద్వారా అది బయలుపరచబడింది తప్ప, లేకపోతే అది మనకు తెలియదు. సర్వశక్తిమంతుడు కనుక మాట్లాడకపోతే అది ఏమి కూడా తెలియదు. కనుక చాలామందికి అనగా వధువు సంఘాల్లో ఉన్నటువంటి వారికి అబ్రహాము గారు ఆ యొక్క శరీరము ముగ్గురు మనుష్యులు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఇద్దరు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయారు. అప్పుడు సర్వశక్తిమంతుడు అబ్రహాము గారితో ఉన్నాడు. అప్పుడు హృదయ రహస్యాలు ఆయన చెప్పాడు. ఆ సమయంలోనే ఆయన వెళ్ళిన తరువాత అబ్రహాము యొక్క శరీరము రూపాంతరం చెందింది. అందువల్ల లోతు కాలానికి, లోతు దినానికి, లేకపోతే లోతుకి అబ్రహాము గారికి ఏమీ సంబంధం లేదు, వధువుకి ఏమీ సంబంధం లేదు. అందువల్ల లోతు దినాలకి మనకి ఏమి సంబంధం లేదు, ఆ 4 జాములకి మనకి ఏమి సంబంధం లేదని ఈ బోధిస్తున్నటువంటి ఈ యొక్క పనికిమాలిన బోధకులకి అది కళ్ళు తెరిపిస్తుందని, వారి గుడ్డితనం నుండి వారు ఆయన ఆత్మ కనుక ఉంటే ఆ గుడ్డితనం నుండి బయటకు వస్తారని మనము గ్రహిస్తాం. ఆయన నమనిస్తాం. హల్లెలూయా. ఎందుకనంటే వారు అబ్రహాముతో ఆయన మాట్లాడాడు తప్ప, అబ్రహాము దగ్గర ఆయన హృదయ రహస్యాలు, శారా హృదయ రహస్యాలు బయలుపరిచాడు తప్ప, ఈ లోతుకి మనకి ఏమి సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ పిల్లారా, లోతుకి మరి వధువుకి సంబంధం లేకపోతే మరి మెస్సయ్య కానీ పేతురు కానీ వారి యొక్క వర్తమానాల్లో
పేతురు ఆ యొక్క లోతును గురించి ప్రస్తావించారు. మరి వధువుకు సంబంధం లేకపోతే వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించారు మనం గ్రహించాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అబ్రహాము గారు అనేక జనములకు అతడు తండ్రి అయి ఉన్నాడు. అనేక జనములకు అనగా అబ్రహాము గారు ఈ యొక్క అరబ్బులకు అనగా ఇష్మాయేలు సంతానానికి, ఇస్సాకు సంతానమునకు, అలాగే మెస్సయి వల్ల వచ్చినటువంటి మనకని కూడా ఆయన తండ్రి ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అబ్రహాము గారు అనేక జనములు తండ్రిగా నేను చేస్తాను అని చెప్పిన దాన్ని బట్టి సర్వశక్తిమంతుడు ఆ వాగ్దానమును నెరవేర్చాడు. కనుక సర్వశక్తిమంతుడు ఆయన వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చేవాడు. ఆయన వాగ్దానం ఒక మాట ఆయన ఇచ్చాడంటే దానిని ఆయన నెరవేరుస్తాడు. అది ఆ యుక్తకాలం ముందు చేయాల్సినవి చేస్తాడు ఆయన. ఆ తర్వాత అప్పటికప్పుడు చేయాల్సి ఉంటే అప్పటికప్పుడు చేస్తాడు ఆయన. ఆ సమయం బట్టి చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏమాత్రము కూడా ఆయన ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని సర్వశక్తిమంతుడు మీరడు. ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందనండి, ఒక మాటని ఇచ్చినప్పుడు అది నష్టం వచ్చినా కూడా మాట తప్పడు అని బైబిల్లో చెప్తాడు. ఒక మాట, ఇది నేను చేస్తాను, ఇది నేను చెందుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను అని ఆయన చెప్పినప్పుడు దాన్ని ఆయన నెరవేర్చేవాడు. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉండేవాడు అన్నమాట. ఆ మాటను ఏం చేసేవాడు చెప్పండి? కట్టుబడి ఉండేవాడు. అలాగే అబ్రహాము సంతానమైనటువంటి వారు కూడా అబ్రహాము సంతానమైనటువంటి వారు కూడా అబ్రహాము వలె, అలాగే నీతిమంతుల వలె వారు కూడా వాక్య విషయంలో కట్టుబడి ఉంటారు. సర్వశక్తిమంతుడు వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చేవాడుగా ఉన్నాడు, సర్వశక్తిమంతుని పిల్లలనబడినటువంటి వారు వారు కూడా ఏదైనా వాగ్దానం చేసినప్పుడు వాళ్ళు దాన్ని నెరవేరుస్తారు. నష్టం వచ్చినప్పటికీ కూడా ఆ మాటని ఏం చేయరు చెప్పండి? తప్పదు. ఇదిగో నేను వస్తానంటే వస్తానని చెప్పి రాకుండా ఉండడం కానీ ఇలాంటి వ్యవహారం ఉండదు. ఒక మాట నోటి మీదకి నుండి వెళ్ళామంటే దాని గురించి ఆ మాటకి నిలబడాలి. ఒకవేళ రావడం లేదనుకోండి, కనీసం ఇలా రావడానికి అవ్వడం లేదు, ఇలా కుదరడం లేదు అని మనము మాట ఇచ్చాం, ఆ మాటను బట్టి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఆ మాటను వాళ్ళు విశ్వసించి ఉంటారు. కాబట్టి ఆ మాటను మనం నెరవేర్చాలి. కాబట్టి కనీసం ఇలాగా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం వచ్చింది, అందువల్ల రాలేకపోతున్నానని కానీ కనీసము ఏ మాట కూడా ఉండదు. మళ్ళీ మనం ఫోన్ చేసి అది ఎంతవరకు వచ్చింది, ఏమైంది అని అడిగితేనే తప్ప లేకపోతే చెప్పరు. బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు రాసిన పత్రికలో ఆ నోటి మాట కనుక కరెక్ట్గా లేకపోతే ఈ శరీరం మొత్తం కూడా ఏమైపోతుంది చెప్పండి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక చూడండమ్మా, 6వ వచనాన్ని మనం చదువుకున్నాం, లేకపోతే 5వ వచనాన్ని మీరు చదవండి. అలాగునని 4 కూడా లేకపోతే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి. నా సహోదరులారా, బోధనకరమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి, అనేక విషయాలలో
మనమందరము కూడా తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. చాలా అయినా మనిస్తారు. హల్లెలూయా. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. మాట విషయంలో గనక తప్పకుండా గనక ఉన్నట్లయితే అతడు ఏ లోపము లేనివాడుగా ఉంటాడు. అందువలన సర్వశక్తిమంతుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు ఆయన దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి, అలాగే సర్వశక్తిమంతుని సంబంధించిన అబ్రాహాము కానీ నీతిమంతులు కానీ ఆ యొక్క ఏదైనా మాట చెప్పినప్పుడు దాని విషయంలో తప్పిపోకుండా ఉన్నవారుగా ఉన్నదానిని బట్టి మనము కూడా సర్వశక్తిమంతుని పిల్లలమై ఉన్నాం కనుక ఏదైనా మాట విషయంలో తప్పిపోకుండా ఉండాలని, ఆ తప్పిపోయినట్లయితే అటివారు లోపములో ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏదైనా మాట ఇస్తే దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇదిగో అబ్రాహాము గారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. విస్తారమైన జనానికి నేను తండ్రిగా చేస్తానని చెప్పాడు. ఆ వాగ్దానాన్ని, ఆ మాటను ఆయన ఏం చేశాడు చెప్పండి? తప్పిపోలేదు ఆయన. అందుకనే భూమి ఆకాశంను గతించవచ్చునేమో కానీ ఆయన సెలవిచ్చిన వాటిలో బైబిల్ నుండి ఏ వాక్యము కూడా తప్పిపోదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది మనుషులు మర్చిపోవచ్చేమో కానీ సర్వశక్తిమంతుడు దాన్ని మర్చిపోడు. అందుకనే మనం ఏదైనా పలికినప్పుడు ఆ మాటను ఆయన తీసుకుంటాడు. అది కనుక నెరవేర్చకపోతే ఆయన దృష్టిలో అది నేరం అయిపోతూ ఉంటుంది. సర్వశక్తిని దృష్టిలో ఏమైపోతుంది చెప్పండి? అది దోషం అయిపోతుంది. చిన్నదే కదా, అది చిన్నదే కదా. మనం అనుకో ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏముందో, అది పెద్ద అవసరం ఏమైందిలే, ఏదో అనేసాం కానీ అది సర్వశక్తి దృష్టిలో ఏమైపోతుంది చెప్పండి? దోషం అయిపోతుంది. అందువల్ల మన నోటి నుండి వెళ్ళిన ప్రతి మాట కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చకపోతే నీవు లోపములో ఉన్నట్టే, నీ శరీరము మాలిన్యములో ఉన్నట్లే, నీవు ఉగ్రతలో ఉన్నట్టే. బైబిల్ ఏం చెప్తుంది? ఇంకా క్రింద దీని మీద అవసరమైన తర్వాత ఒకసారి మనం నేర్చుకుందాం. కనుక అబ్రహాము గారికి సర్వశక్తిమంతుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఆయన నెరవేరుస్తూనే వచ్చాడు. అంతేగాని ఆ వాగ్దాన విషయంలో ఎప్పుడు కూడా తప్పిపోలేదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏదైనా వాగ్దానం చేసినప్పుడు దాన్ని మనము జ్ఞాపకం వచ్చినప్పుడు, ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేసినప్పుడు దాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చకపోతే నీవు మొట్టమొదట నీ ప్రార్థన విడిచిపెట్టేసి వెళ్ళి, బ్రదర్ ఫలానా విషయంలో నేను ఆ విధంగా నీకు మాట ఇచ్చాను, నేను చేయలేకపోయాను, సారీ బ్రదర్ అనేది కనుక లేకపోతే ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు. గంటల తరబడి ప్రార్థన చేసిన, రోజుల తరబడి ప్రార్థన చేసిన, పాటలు పాడుతూ ఉన్న, స్తోత్రం అంటూ ఉన్న ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు. చాలామంది సర్వశక్తిమంతుని యొక్క స్వరం వినలేకపోవడానికి కారణము, సర్వశక్తిమంతుడు వారితో మాట్లాడలేకపోవడానికి కారణము, సర్వశక్తిమంతుడికి వారికి మధ్య స్నేహము సహవాసము లేకపోవడానికి కారణం ఏంటంటే వారి మాటలే సర్వశక్తిమంతునికి వారికి మధ్య అడ్డుగా వస్తాయి. అందుకని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, మీరు అవునంటే అవును, కాదంటే కాదు. ఇది వీలైతే వీలవుతుంది, వీలు కాకపోతే వీలు కాదు. ఒకే మాట ఉండాలి. సర్వశక్తిమంతుడు కూడా ఆయన ఒక మాట మాత్రమే మాట్లాడేవాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను సర్వశక్తిమంతునికి సంబంధించి నేను చేస్తాను, మనుషులు చెప్పినైతే నేను చేయను. మనుషులకు చేయడము కూడా సర్వశక్తిమంతునికి చేయడమే. మీకు అర్థమవుతుందండి? మనుషులకు చేయడం కూడా సర్వశక్తిమంతునికి చేయడమే. కాబట్టి మనుషులకి నీవు చేస్తున్నావు అంటే సర్వశక్తిమంతునికి చేస్తున్నావు అని అర్థం. అందువలన
ఒకని ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండుడి. ఈ విధంగా మీరు ప్రేమ కలిగి ఉన్న దానిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటారని బైబిల్లో రాయబడింది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడం అంటే మరి మనం ఆయన ఏదైనా వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడని రుజువు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడని రుజువు చేస్తూ ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ఆ మాట విషయములో ఆయన మాట తప్పేవాడుగా, తన మాట విషయంలో ఆయన మాట తప్పేవాడుగా లేడు. ఆ వాగ్దానమును మీరేవాడుగా లేడు. అందువలనే అబ్రహాము గారి యొక్క జీవితంలో సర్వశక్తిమంతుడు సమస్తమును అబ్రహాము గారు ఉన్నప్పుడు ఛాయగా నెరవేర్చాడు. ఇప్పుడు ఇవి అసలైనవిగా ఉన్నాయి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారి యొక్క జీవితంలో మనము ఈ యొక్క ఇప్పుడు మనకు జరుగుతున్న విషయాలు అబ్రహాము గారు కానాడు ఛాయగా చూయించబడ్డాయి. మోషే కాలంలో కానీ ఇప్పుడు మనకు మెస్సియా ఆ గొర్రె పిల్లగా ఆయన కలవరి శిలువలో మరణించడము, దాన్ని ఛాయగా వాళ్ళు నిజమైన గొర్రె పిల్ల బలర్పించబడడం అనేటువంటి దానిని వాళ్ళు జరిగించడం ద్వారా, పస్కా జరిగించడం ద్వారా ఆనాడే ఆ ఛాయని వాళ్ళు చూశారు. మనం నిజరూపాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఆ ఛాయనప్పుడే పితరులు అప్పుడే ఈ జరగబోయేటువంటి దానిని, ఆయన చేయబోయే కార్యాలని వాళ్ళు ఛాయగా వాళ్ళు ఆనాడే చూశారు. ఇప్పుడు నెరవేర్చబడే వాగ్దానములు ఆనాడే ఎలాగ నెరవేరుస్తాడో వాళ్ళు చూశారు. ఆయన మాట తప్పువాడు కాదని, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడని వాళ్ళు దానిని చూశారు. కాబట్టి ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సర్వశక్తిమంతుడు నేను ఏదైనా చేస్తాను అని చెప్పాడు అనంటే దాని నుండి ఆయన తప్పించుకునేవాడు కాదు. దాని నుండి ఆయన తప్పించుకొని పారిపోయేవాడు కాదు. దానిని ఆయన నెరవేర్చేవాడుగా. అంతేకాదు, మనం ఏదైనా ఆయన్ని అడిగినప్పుడు ఆయన సహాయం చేయవాడుగా కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం అలాంటిది. నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకు తోడై ఉంటాను, నేను మీకు కాపుదలుగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు అని. నేను మీ యొక్క కాపరినై ఉన్నాను ఆయన వాగ్దానం చేశాడనంటే ఆ వాగ్దానం బట్టి ఆయన ఏదైనా కూడా ఆ సహాయం అడిగినప్పుడు ఇప్పుడు కుదరదు, ఇప్పుడు అవ్వదు, బాబు ఇప్పుడు ఎండగా ఉంది కదా, లేకపోతే ఇప్పుడు వర్షంగా ఉంది కదా, ఇప్పుడు వీలు పడదు కదా అని మనం అభిప్రాయపడతాం. కానీ సర్వశక్తిమంతుడు ఏమైనాడు చెప్పండి, దానిని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు ఈ యొక్క మూడు ప్రాముఖ్యముగా ఆ యొక్క మూడు ఈడుపులను అనగా ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి, మనం తెలుసుకుంటున్నటువంటి ఈ యొక్క నిజమైనటువంటి ఈడుపులను అబ్రహాము గారు ఆనాడు ఛాయారూపములో చూశాడు. ఇప్పుడు మనకు చేయబడిన వాగ్దానమును ఆ ఛాయారూపములో అబ్రహాము గారు ఆనాడే చూశాడు. ఆనాడే అబ్రహాము గారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే అబ్రహాము గారు మనము నిశ్చయముగా ఆయనకు సంతానంగా మనము కొనుక్కోబడతామని అబ్రహాము గారు విశ్వసించాడు కూడా. ఎందుకంటే తన జీవితంలో జరిగిన వాటిని బట్టి సర్వశక్తిమంతుడు నిశ్చయముగా వాటిని నెరవేర్చగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని అబ్రహాము గారు ఆనాడే నమ్మాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిలు పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది. ఒక అధ్యాయం ఒకరు రాసి, ఇంకొక అధ్యాయం ఇంకొకరు రాసి, లేకపోతే ఇంకొక పత్రిక ఒకరు రాసి, ఇంకొక గ్రంథం ఇంకొకరు రాసి కాదు. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది బైబిలు. కార్యములు జరుగుతున్నవి కూడా పరిశుద్ధాత్మ ద్వారానే. ప్రతి కాలంలో కూడా తన కార్యములను ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము
ఆ యొక్క 2 పేతురు రాసిన పత్రికను మనం చూసినప్పుడు, అలాగే లూకాసు వార్త 17వ అధ్యాయము, ఇవి ఒకదానికి ఒకటి ఖచ్చితంగా సరిపోతూ ఉంటాయి. ఇంత ఖచ్చితంగా అలా సరిపోతున్నాయి అంటే, ఆ రాకడకు సంబంధించి, ఆ తీర్పుకు సంబంధించి ఎలా ఖచ్చితంగా సరిపోతున్నాయి అని అంటే, లోకా పత్రికని ఏ పరిశుద్ధాత్మ అయితే వ్రాయించిందో అదే పరిశుద్ధాత్మ పేతురు గారి ద్వారా కూడా ఆ పత్రిక రాయించింది. అందులో పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటిది బైబిల్. ఆ యొక్క విషయాలు పరిశుద్ధాత్మ ఇప్పుడు బయలుపరుస్తూ ఉంది. ఏ పరిశుద్ధాత్మ చేత అయితే బైబిల్ వ్రాయబడిందో అదే పరిశుద్ధాత్మ మనకి ఆ యొక్క పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు, ఆ పరలోకి సంబంధించిన విషయాలు పరిశుద్ధాత్మ బయలుపరుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు గ్రహించగలుగుతారు తప్ప పరిశుద్ధాత్మ లేనివారు గ్రహించలేరు. పరిశుద్ధాత్మ లేనివారు ఈ తీర్పు దినాన్ని అంగీకరించలేరు. అంతం కాబోతూ ఉందంటే వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు కనుక వాళ్ళు సర్వశక్తిమంతుని పేరు, సర్వశక్తిమంతునికి జీవగ్రంథంలో వారి పేర్లు లేదు కనుక వారు దీన్ని ఏం చేయలేరు చెప్పండి, అంగీకరించలేరు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము బైబిలు ఆదికాండము 17వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆదికాండం 17వ అధ్యాయంలో మొదటి ఈడుపు కనపడతా ఉంటుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయంలో అక్కడ హృదయ రహస్యాలు 2వ ఈడుపు కనపడతా ఉంటుంది. 17వ అధ్యాయము 18వ అధ్యాయం. 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రాహాము యొక్క శరీరం అక్కడ 3వ ఈడుపు కనబడతా ఉంటుంది. 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళు యవ్వనస్తులుగా కనబడతా ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆదికాండము ఆ 17వ అధ్యాయంలో అక్కడ సున్నతి గురించి చెప్పబడి ఉంటుంది. అక్కడ దేని గురించి చెప్పండి, సున్నతి గురించి. ఆదికాండము 17వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 10 వచ్చి నుండి మనం చదువుకున్నాం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు కైగొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు ఓ ప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకును నీకును మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైను నీ సంతానం కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరముల్లో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. కాబట్టి ఆ 17వ అధ్యాయంలో సున్నతి, ఆ సున్నతి జరిగిన తర్వాత ఆ సున్నతి జరిగిన దానిని అక్కడ 17వ అధ్యాయంలో ఆయన స్వస్థపరచువాడుగా కనబడుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మొదటి ఈడుపు ఏమిటంటే స్వస్థత. మొదటి ఈడుపు అంటే ఆదికాండము 17వ అధ్యాయంలో అక్కడ ఆ గాయమును మాన్పువాడు ఆయనే, గాయము పెట్టువాడు ఆయనే, గాయమును కూడా మాన్పువాడు కూడా ఆయనే. కనుక ఆ యొక్క ఆదికాండం 17వ అధ్యాయంలో స్వస్థత కనపడతా ఉంది, మొదటి ఈడుపు కనపడతా ఉంది. అలాగే ఆదికాండము ఆ 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆదికాండము 18వ అధ్యాయంలో ఇక్కడ 2వ ఈడుపు కనపడతా ఉంది. ఆ 2వ ఈడుపు ఏమిటంటే హృదయ రహస్యాలు బయలుపరచబడడం. హృదయ రహస్యాలు, అందుకని సర్వశక్తిమంతునికి ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక ఆదికాండము 18వ అధ్యాయంలో హృదయ రహస్యాలు అంటే 2వ ఈడుపు. అందుకని పక్కనే ఆ ఈడుపులు ఉన్నాయి. మొదటి ఈడుపు 17వ అధ్యాయం అయితే 2వ ఈడుపు 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో అక్కడ హృదయ రహస్యాలు చూడండి మీరు ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 14 వచనం, లేకపోతే 13వ వచనం నుండి చదవండి. అంతటా యావే అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా
ప్రసవించదురా అని శారా నవ్వనేలా యావేకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదరికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివని ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఆమె గుడారములో ఉంది, బయటికి రాలేదు. ఆమె గుడారములో ఉంది. ఆ గుడారములో ఉంటే ఆ గుడారంలో ఉండి నవ్వింది ఆమె. వృద్ధులమైనటువంటి మేము ఈయన వచ్చి చెప్తూ ఉంటాడు, ఇదిగో మీకు సంతానం కలగబోతున్నారని చెప్తూ ఉన్నాడు. మేము వృద్ధులం అయిపోయాము, వృద్ధులమైనటువంటి మేము సంతానాన్ని కంటామా అని చెప్పి ఆమె ఆ శారా లోపల లోపల నవ్వుతుంది. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా ఎంత త్వరగా నమ్ముతుందో అంత త్వరగా సందేహిస్తుంది. స్త్రీని అందుకే బైబిల్ చెప్తూ ఉంది, స్త్రీ బలహీనమైనటువంటి ఘటం. అది ఘటం అంటే కుండ, బలహీనమైన కుండ. అంటే స్త్రీ బలహీనమైన కుండ లాంటిది. ఆ కుండ కనుక కింద పగిలిపోతే ఏమైపోతుంది చెప్పండి, కింద పడితే ఏమైపోతుంది చెప్పండి, పగిలిపోతుంది. అది అంత బలహీనమైంది. అంటే ఎంత త్వరగా విశ్వసిస్తో అంత త్వరగా విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి, పగిలిపోతుంది. అందుకని స్త్రీ కంటి చూపుతో కట్టేస్తుంది. మీకు అర్థమైందా? స్త్రీ కన్నీటితో కట్టేస్తాయి. స్త్రీ బయలుదేరేటప్పుడు, నువ్వు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ కన్నీళ్ళు పెట్టుకుందనుకోండి, నీవు వెళ్ళలేవు. అటు ఇటు 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 అటు ఇటు తిరుగుతూ ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు. లేకపోతే కంటి చూపుతోటి నీ బయట స్త్రీని ఏం చేస్తా, కట్టి పడేస్తాడు. నువ్వు వాళ్ళు ఆ గేదెని కట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి ఎలాగో అలాగే వాళ్ళ కంటి చూపుని బట్టి వాళ్ళతో పాటు నువ్వు తిరుగుతూ ఉంటావు, వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటావు. ఆ కంటి చూపుతో కట్టేస్తారు. అంత ప్రమాదం, అంత డేంజర్ అన్నమాట. ఎంత త్వరగా నమ్ముతారో అంత త్వరగా వాళ్ళకి అవసరమైతే నిన్ను దారి తప్పించడం కోసం విపరీతమైన ప్రేమను చూపిస్తారు, లాలన మాటలు మాట్లాడతారు. అందుకని సంసోను విషయంలో ఆ దెలీలా ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ ఉంది, ఎక్కడ లేని ప్రేమను కుమ్మరిస్తూ ఉంది. సంసోను అనుకుంటున్నాడు, నా భార్యకి నేనంటే చాలా ప్రేమ, బయటికి వెళ్ళినా ఉండలేదు, లేదా అక్కడికి వెళ్ళినా కూడా నేను లేకపోతే ఉండలేదు, ఇంటి దగ్గర నేను ఎప్పుడు దాని కళ్ళ కనపడుతుండాలి అన్నట్టుగా ఈ తన మీద ఎంతో ప్రేమ దెలీలా ఆ యొక్క సంసోను మీద కుమ్మరిస్తాం. అయినప్పటికీ సంసోను ఆ యొక్క బలం ఎక్కడుందో చెప్పలేదు. అది తెలుసుకునేవారు కూడా విడిచిపెట్టలేదు. అందువల్ల స్త్రీ బలహీన ఘటం అంటే చాలా ప్రమాదకరం. అందుకని స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో నువ్వు గుడ్డిగా ప్రతిదీ నమ్మి వెళ్ళకూడదు. ఎందుకంటే బలహీనమైన ఘటం కాబట్టి త్వరగా నమ్ముతుంది. ఎవరి మాట అయినా నమ్మేస్తుంది. ఎవరు ఏదైనా చెప్పినా కానీ ఏం చేస్తే చెప్పండి, త్వరగా నమ్మేస్తుంది. అన్నీ లేదని చెప్పారంటే వాళ్ళ మాట నమ్మేస్తుంది. అందుకని సాతానుడు పురుషుడు త్వరగా నమ్మడు కాబట్టి మొట్టమొదటి సాతానుడు ఆదాముని శోధించాడు. కానీ ఆదాముని వాడు పడగొట్టడానికి వీలవ్వకపోయేటప్పటికీ ఆ తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీ త్వరగా నమ్మేసింది, త్వరగా పడిపోయింది, త్వరగా పగిలిపోయింది, త్వరగా నమ్మింది సర్పం యొక్క మాటలు. ఆ నమ్మి దాన్ని జరిగించిందనమాట. అందువల్ల ఎంత త్వరగా నమ్ముతారో అంత త్వరగానే మరలా పడిపోతారు. స్త్రీ అంత బలహీనమైన ఘటన అనమాట. అందువలన ఎప్పుడు కూడా నీవు స్త్రీ మీద ఆధారపడకుండా సర్వశక్తివంతుని మీద ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ ఆ శారా ఆమె సందేహించింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు సందేహింపనేలా, నీ అవిశ్వాసం పడనేలా, సర్వశక్తివంతునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకి సమస్తము సాధ్యమే కదా. దాన్ని నువ్వు నమ్మలేవా? దాన్ని నువ్వు విశ్వసించలేవా అంటున్నాడు. నువ్వు ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? ఇది జరగదనే కదా నువ్వు నవ్వడం
అంటే ఇది వెటకారంగా తీసుకుంటున్నావు నువ్వు. శారా అంది, నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు అన్నాడు. ఆయన నమ్మనిస్తాం. ఆమె హృదయ రహస్యాన్ని ఏం చెప్పాడు చెప్పండి, ఆయన బయలుపరిచాడు. ఆమె గుడారములో ఉండి జరిగిన విషయాన్ని ఈయన వెలుపల ఉండి ఆయన గ్రహించాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి ఈడుపులో స్వస్థత అంటే ఆదికాండం 17వ అధ్యాయంలో స్వస్థత కనపడతా ఉంటే, ఆదికాండము 18వ అధ్యాయంలో 2వ ఈడుపు హృదయ రహస్యాలు బయలుపరచబడడం మనం చూస్తున్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండము 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ అబ్రాహాము యొక్క శరీరము తెల్లవారుజామున రూపాంతరం చెందింది. తెల్లవారుజామున అబ్రాహాము శరీరము రూపాంతరం చెందింది. ఎప్పుడు రూపాంతరం చెందింది? లోత తెల్లవారుజామున సొదము నుండి బయటికి వెళుతూ ఉన్నప్పుడు అబ్రాహాము శరీరము కూడా రూపాంతరం చెందింది. శారా శరీరము కూడా రూపాంతరం చెందింది. ఎందుకనంటే బైబిల్లో ప్రతిదీ కూడా ఆయన కాలముల ప్రకారం ఆయన నెరవేరుస్తాడు. కాలముల ప్రకారం ప్రతిదీ జరిగిస్తాడు. ఎవరు ఇప్పుడు మనం ఉదాహరణకి పొలంలో పంట వేసేవాళ్ళని మనం చూస్తున్నాం, విత్తనాలు చల్లేవాళ్ళు. ఆ కాలం ప్రకారం ఏమో మొక్కలు నాటుతారు, విత్తనాలు చల్లుతారు. ఆ కాలం దాటి విత్తనాలు చల్లారనుకోండి, ఆడంత పనికిమాలోడు మరొకడు లేడు, ఆడంత గుడ్డోడు మరొకడు లేడు. అందుకనే కాలాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని రైతులు ఆ యొక్క వర్షాకాలం వచ్చినప్పుడు ఆ కాలంలో ఎంత ఖర్చు అయినా సరే, ఎంత ధనమైనా సరే వెచ్చించి ఆ యొక్క విత్తనాలు కొని వాళ్ళు ఆ తగిన సమయంలో తగిన కాలంలో ఆ పొలములో ఆ విత్తనాలు చల్లుతారు. ఆయన కాలాన్ని ఎప్పుడు ఆయన అనుసరిస్తాడు. కాలాన్ని ఎప్పుడు కూడా ఆయన కాల ప్రకారమే తన వాగ్దానములను ఆయన నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి అందుకనే ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయం కలదన్నది బైబిల్, ప్రతిదానికి సమయం. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే ఆ ప్రత్యక్షతను బట్టి తెల్లవారుజాము మాత్రమే పునరుద్ధాన సమయమై ఉంది, రూపాంతరం పొందే సమయమై ఉన్నది తెల్లవారుజామున. అంతేగాని సాయంకాలమో అర్ధరాత్రో కోడిగూసేవేళో కాదు, కానీ తెల్లవారుజామునే అది రూపాంతరం చెందే సమయమని మెస్సీ జీవితంలో జరిగిన దానిని బట్టి, అలాగే దానియేలుని ఆ తెల్లవారుజాములో ఆయన పైకి తీసిన దానిని బట్టి ఆయన తెల్లవారుజాములో మాత్రమే తన కార్యములు ఆయన జరిగించగలడని, అనగా రూపాంతరాన్ని ఇవ్వగలడని మనము గ్రహిస్తున్నాం. ఆయన ఇస్తాడని మనం గ్రహిస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాము గారి యొక్క శరీరము తెల్లవారుజామున రూపాంతరం చెందింది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అప్పుడు ఒక రకంగా, ఆ కాలంలో ఒక రకంగా, ఈ కాలంలో ఒక రకంగా, ఈ కాలంలో ఒక రకంగా ఉండడు ఆయన. ఆయన నిన్న ఎలా చేశాడో నేడు అలాగే చేస్తాడు, రేపు కూడా ఆయన అదే విధంగా జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి అబ్రహాము గారి యొక్క శరీరము, ఆ శారా శరీరము తెల్లవారుజామున రూపాంతరం చెందింది. అందువల్ల 19వ అధ్యాయంలో ఆ సొదమ ఎప్పుడైతే విడిచిపోయాడో లోతు, అదే సమయంలో అబ్రహాము గారి యొక్క శరీరము కూడా రూపాంతరం చెందింది. ఎందుకంటే అక్కడ లోతు మర్త్యమైన దానిని విడిచి, నశించే లోకాన్ని విడిచి, నాశనం లేని సోయరికి ఆ తెల్లవారుజాముని వెళ్ళాడు కనుక అబ్రహాము యొక్క మర్త్యమైన శరీరము, ఆ యొక్క శిథిలావిస్థితికి వచ్చినటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ ముసలి శరీరము, అది ఆ నశించిపోయిన ఆ శరీరము, అది మరలా యవ్వనమైన శరీరముగా ఆ తెల్లవారుజాములోనే. ఎందుకంటే ప్రకృతిలో కూడా తెల్లవారుజాములోనే ఆ యొక్క మర్త్యమైనటువంటి ఆ యొక్క చీకటిని విడిచి భూమి ఆ వెలుగును ధరించుకునేది తెల్లవారుజాములని. అందువల్ల ప్రకృతే పునరుద్ధానం తెల్లవారుజామున జరుగుతుందని ప్రకృతే మనకు తెలియజేస్తాం. నాయన హల్లెలూయా. అందువల్ల ప్రకృతిలో ఒక రకంగా జరిగి, ఒక కాలంలో జరిగి మన యొక్క రూపాంతరం ఇంకొక కాలంలో జరగదు. భూమి మీద ఎప్పుడైతే ఆ చీకటి పోయి ఏ వెలుగు వచ్చేస్తో, ఏ సమయంలో తెల్లవారుజాము సమయంలో, అదే విధంగా ఈ శరీరము చీకటి సంబంధమైంది. కాబట్టి ఈ శరీరము
చీకటి సంబంధమైనది కాబట్టి అలాగే ఈ యొక్క తెల్లవారుజామును కూడా ఈ చీకటి సంబంధమైన శరీరమును ఆయన వెలుగు కలిగిన శరీరముగా పగల్లోనికి ప్రవేశించే శరీరముగా ఆ పగల్లోనికి చేర్చేది ఆయన తెల్లవారుజాములని ఆయన నామనిస్తాడు. పగలు కలిగిన శరీరంగా వెలుగైన శరీరంగా వాక్యమైన శరీరముగా మార్చేది తెల్లవారుజాముని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము యొక్క శరీరము తెల్లవారుజాములోనే రూపాంతరం చెందుతుంది అనే దానికి బైబిల్లో మనం ప్రకృతే మనకు బైబిల్ అయినది. ప్రకృతే మనకు బైబిల్ అయినది. ప్రకృతిలోనే తెల్లవారుజాములోనే చీకటి పోయి సూర్యుడు వస్తాడు, వెలుగు వస్తుంది, పగలు వస్తాయి. ఒక మార్పు జరుగుతుంది, అక్కడ ఒక రూపాంతరం జరుగుతుంది. అందుకనే చుక్క ఉదయించిన దగ్గర నుండి మెల్లమెల్లగా చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చేస్తూ ఉంటుంది. వెలుగు వచ్చేస్తాయి. సేమ్ మనకు కూడా అంతే. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. మెల్లమెల్లగా చీకటి అంతా పోయి నీళ్ళలోనికి ఆ వెలుగు వచ్చేస్తూ ఉంటుంది. పూర్తిగా సమయం వచ్చేటప్పటికి ఆ చీకటి పూర్తిగా పోయి అప్పుడు ఈ శరీరం ఏమైపోతుందంటే ఒక పూర్తిగా సూర్యుని యొక్క తేజస్సుతో అనగా రాజ్యముగా మారిపోద్ది అనమాట. సూర్యుడు కనబడిన రీతిగానే ముందు సూర్యుడు కనపడక ముందు ఏం కనపడుతుంది చెప్పండి? వెలుగు కన. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి పోతుంది, చీకటి కనపడదు. ఆ తర్వాత చివరిలో సూర్యుడు కనపడతాడు. సేమ్ నీ శరీరంలో కూడా అలా చూడండి. ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశించింది పరిశుద్ధ పర్వతం మీద. అదొక రాజ్యమైనదని బైబిల్ చెప్తాడు. ఇప్పుడు కూడా నువ్వు ఆ రాజ్యంగా మారిపోతావు. అప్పుడు మధ్యాకాశం ఆయన వస్తాడు. అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు సూర్యుడు, అందుకని ఆయన రాబోయే ముందుగా మధ్యాకాశాన్ని సూర్యుడు రాబోయే ముందుగా వేకు నక్షత్రం మన హృదయంలో ఉదయించి నిద్ర మేలుకొని వేళది మీరు తిరిగి లేవండి, సూర్యుడు రాబోతున్నాడు, మీరు లేవండి. అప్పుడు నిద్ర లేచడం అంటే ఏమిటి చెప్పండి? మనము లాజరు జీవితంలో మనం చూస్తున్నాం. అతడు సమాధి నుండి బయటకు వచ్చేసాడు పిలిచినప్పుడు. ఇప్పుడు కూడా భూమిని ఎక్కిరమ్ము ఆయన వచ్చేస్తున్నాడు. అప్పుడు భూమి ఏం చేస్తే చీకటి నుండి వెలుగులోనికి వెళ్ళిపోతుంది. మనము కూడా అలాగే, అబ్రాహాము గారు కూడా అప్పుడు అలాగే జరిగింది. ప్రకృతికి విరుద్ధంగా జరగదు. ప్రకృతిలో ఎలా చేశాడో తన కాలంలో కూడా ఆయన అలాగే చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రకృతిలో ఆ తెల్లవారుజామున ఒక మార్పు అనగా వెలుగు వస్తుంది, చీకటి పోతా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అబ్రాహాము శరీరము ఆ యొక్క వృద్ధాప్య శరీరం పోయి యవ్వన శరీరం వచ్చేసింది. కాబట్టి 19వ అధ్యాయంలో అక్కడ అబ్రాహాము 3వ ఏడుపును చూశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 20వ అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళు యవ్వనస్తులుగా ఉన్నారు. 20వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు చెప్పండి? యవ్వనస్తులుగా ఉన్నారు. మనము దీని మీద గత వారం కూడా చూసాము. అబ్రహాము ఆయన తన జీవితంలో విశ్వాసము ద్వారా అన్నిటిని కూడా అతడు పొందుకున్నాడు. అవిశ్వాసము ద్వారా కాదు, విశ్వాసము ద్వారానే పొందుకున్నారు వాళ్ళు. విశ్వాసము లేకపోతే దేన్ని కూడా పొందుకోలేరు. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట ఆయన ఇచ్చాడనంటే, ఇది బయలుపరిచాడంటే నిజమే, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా దాని విషయంలో ఎలాంటి సందేహం నీకు ఉండకూడదు, ఎలాంటి అనుమానం ఉండకూడదు. ఇది నిజమేనా, ఇది ఖచ్చితమేనా, ఇది జరుగుతుందా, ఇది వాస్తవమేనా, ఇది ఏదో వింటున్నాం కానీ. ఎందుకంటే మనుషులు అద్భుతాలు చూసుకుని అన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఆ నిజమే శరీరం మారుతుందని నమ్ముతారు. నమ్మడం సులువుగా ఉంటుంది. కానీ ఏమి కాకుండా కాలం బయలుపరచబడడం, వాక్యం బయలుపరచబడడం ఇవన్నీ చూసినప్పుడు నిజమేనా మనం వింటున్నాం కానీ వెళ్ళిపోతాం అనేది కరెక్టేనా, వాస్తవేనంటారా అనేటువంటి సాతానుడు ఆ సందేహములు పెడుతూ ఉంటాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏదో అద్భుతములు మహత్కార్యములు ఇవన్నీ చూసి నమ్మిన వారి కంటే
మనం అవేమి చూసి నమ్మడం లేదు. అవేమి చూడకుండానే మనము బయలుపరచబడిన వాక్యమును మనం నమ్ముతున్నాం. ఆయన నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఏదో ఒక అద్భుతము మహత్కార్యము. అందుకని తోమ అంటాడు, ఆయన గాయములలో వేలు పెట్టి ఆయన చూస్తేనే తప్ప ఆయన తిరిగి లేచాడని నేను నమ్మను అంటున్నాడు. అయ్యా లేదు, మేము చూసాము, ఆయన తిరిగి లేచాడు, మేము చూసాము, నేను మీకు చెప్తున్నాము వాస్తవం ఇది అని అంటే మీరు చెప్పేది నేను వినను, మీరు చెప్పేది నేను వినను, నేను చూస్తేనే నమ్ముతాను అంటున్నాడు. అందుకు ఆయన చూచి నమ్మిన వారికంటే చూడకుండానే నమ్మిన వారు ధన్యులు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే అతడు దేన్ని చూశాడు? మెస్సయ్య దేన్ని చూశాడు? యోహాను దేన్ని చూశాడు? ఏలియా దేన్ని చూశాడు? వాళ్ళు దేన్ని చూశారు? వాళ్ళు దాన్ని తెలియజేశారు. నేను ఏదైనా చెప్తున్నానంటే నా సొంత మాట చెప్పడం లేదు. ఆయన దేన్ని తెలియజేశాడు, దేన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. 1993లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. అది చెప్పకపోతే ఇది రాదు మనకి. ప్రపంచం దురాత్మకిడవబడిన సంగతి, అది బైబిల్లో ఉన్న విషయం మనకు తెలియదు. మీకు అర్థమైందా? ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని, పరిశుద్ధులుగా ఉండేము, నీతిమంతులుగా ఉండేము, ఎందుకు సువార్త ద్వారాలు ముయ్యబడినప్పుడు అది జరుగుతుంది అన్నమాట. ఈ విషయాలని కూడా ఏమీ తెలియనటువంటి, ఒక క్రైస్తవులతో సంబంధం లేనటువంటి, అసలు బైబిల్ కూడా ఏమీ సరిగా తెలియనటువంటి ఒక వ్యక్తికి దాన్ని కనబరిచి దాన్ని ఈనాడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందువల్ల ఇది ఏదో చెప్పేది కాదు, మనకి ఏది దాన్ని చూయించాడో, ఆ కళలలో ఏ స్వరమునైతే వినడం జరిగిందో, ఏ దూత అయితే ప్రత్యక్షమయ్యాడో 2006లో, వీటన్నిటిని బట్టి మనము దీన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి నువ్వు చూడకుండానే, ఇప్పుడు నేను చూశాను మీకు చెప్తున్నాను, మీరు విశ్వసిస్తున్నారు అంటే చూచి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తున్నాడు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మెస్సయ్య కూడా అనేక విషయాలు చూశాడు. ఆయన బ్రహ్మం గారు అనేక విషయాలు ఆయన చూశాడు. మేము అపోస్తులు కూడా చూశారు. చూసి అద్భుతాలు మహత్కార్యాల ద్వారా, లేదా 1963లో ఏర్పడిన మేఘము ద్వారా, అనేక కార్యాల ద్వారా వాళ్ళు చూసి దాన్ని వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు అవి చూడకపోయినా, ఆ మేఘం మనం చూడలేదు. అబ్రహాం గారి జీవితంలో మెస్సయ్య పరిచర్యలు అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్నీ జరిగాయి. కానీ అవన్నీ మనం చూడలేదు, అయినా కానీ మనం ఆయన నమ్ముతున్నాం. మన విశ్వాసం ఏమని చెప్పండి? గొప్పదైంది. ఆయన నామములో లో దినాలు మనం చూసామా? జలప్రలయం రావడం మనం చూసామా? అవేమి చూడకుండానే ఇప్పుడు మనం లో దినాల్లో, నో దినముల్లో, అలాగే ఇప్పుడు వాళ్ళు ఉన్న రీతిగానే ఇప్పుడు కూడా మనం తీర్పు దినంలో ఉన్నామని కానీ నమ్ముతున్నాం. చూడకుండానే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నమ్ముతున్నాం. అందుకని చూచి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలన ఇక్కడ సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఆదికాండము 19వ అధ్యాయములో అబ్రాహాము యొక్క శరీరము, శారా యొక్క శరీరమును ఆయన మార్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ శరీరము రూపాంతరం చెందింది. అందులో ప్రకృతి ద్వారా, ఆ యొక్క ప్రకృతి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఇచ్చిన దర్శనముల ద్వారా, ఆయన ఇచ్చిన కళల ద్వారా, దర్శనముల ద్వారా మనం వాక్యము ద్వారా మనం కాలానికి సరిపోతాం. ఏ వాక్యమైనా కూడా ఆ చెప్పేటువంటి కాలానికి సరిపోవాలి, బైబిల్ సరిపోవాలి. అన్ని రకాలుగా మనం చూసినప్పుడు అది సరిపోతూ ఉన్న దాన్ని బట్టి, అందుని బట్టి మనము ఈ చివరి కాలంలో మనము కూడా అబ్రహాము ఆనాడు తెల్లవారుజామున ఎలాగున్నాడో ఇప్పుడు కూడా మనం అలాగే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా చేయవాడు. అందుకని 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళు యవ్వనస్తులుగా కనబడుతూ ఉన్నారు. కానీ వధూ సంఘాల్లో ఉన్న బోధకులు ఏం చెప్తున్నారంటే, అబ్రహాము గారితో మాట్లాడాడు కదా 18వ అధ్యాయంలో,
కాబట్టి అబ్రహాము గారితో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము శరీరాలు మార్పు చెందాయి. కాబట్టి ఈ యొక్క లోతుకి మనకు సంబంధం లేదు, దానికి అసలు మనకు సంబంధం లేదు. ఈ విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఉగ్రత తప్పించుకోరు. ప్రపంచం మీదకి రాబోయే శ్రమకాలాన్ని ఇలాంటి వాళ్ళు తప్పించుకోలేరు. మెస్సయ్య మాటలు కూడా వీళ్ళు నమ్మడం లేదు. మరి లూకాసు వార్త 17వ అధ్యాయంలో మెస్సయ్య ఎందుకు చెప్పాడు? మరి చెప్పకూడదు కదా ఆయన, మరి మన సంబంధం లేనప్పుడు. పేతురు రాసిన పత్రికలో ఆయన ఎందుకు చెప్పాడు? చెప్పకూడదు కదా మరి. కాబట్టి 19వ అధ్యాయంలో 3వ ఈడుపు జరిగింది. ఆ 3వ ఈడుపు అంటే అది రాకడకు సంబంధించినటువంటి ఛాయ. 2వ రాకడలో ఏం జరిగిస్తాడో లోతు దినముల్లో కూడా అక్కడ ఆ తెల్లవారుజామున సూర్యోదయమున ఆయన అదే జరిగించాడు. ఆయన నమ్మనిస్తాడు. అందుకని ఆయన ఏం చెప్పాడు? లోతు సొదమ విడిచిపోయిన దినం ఏమి జరిగిందో మనిషి కుమారు దినములు కూడా అది జరుగుతుందని చెప్పి ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 20వ అధ్యాయంలో యవ్వనస్తులుగా మరలా మారిపోయి, అందుకని అబ్రహాము గారు ఆ తర్వాత సంతానం కనడం, అనగా ఇస్సాకును కనడం. ఆ తర్వాత మరలా కొంతకాలానికి అతడు శారా చనిపోయినప్పుడు కెతురాని వివాహం చేసుకోవడం, అక్కడ మరలా కొంతమంది సంతానం రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అది మరి కెతురాని వివాహం చేసుకున్నాడు అంటే వృద్ధుడిగా ఉండిపోయాడని కాదు, అక్కడ యవ్వనస్తుడుగా మార్పు చెందాడు. ఆయన నమ్మకం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గారి జీవితంలో 3 ఈడుపులు ఉన్నాయి. మొదటి ఈడుపు, అందుకని ఒక ఈడుపు తర్వాత ఒక ఈడుపు, ఒక ఈడుపు తర్వాత ఒక ఈడుపు, అలాగా 3 ఈడుపులు వరుసగా ఉన్నాయి. 17వ అధ్యాయము, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో ఇస్సాకు కనపడతాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మనం కూడా రూపాంతరం చెందాక ఇస్సాకును మనము కలుసుకుంటాం. ఇస్సాకు అనగా మెస్సయ్య. అందుకని రూపాంతరం చెందాకే అబ్రహాము గారు ఇస్సాకును చూశాడు. ఇస్సాకు మెస్సయ్యకు పోలిక. మనం కూడా రూపాంతరం చెందాక ఆయన చూస్తాం అన్నమాట. విత్తనం మొలకెత్తాకే సూర్యుని చూస్తుంది. అది విత్తనంగా ఉన్నంతకాలం సూర్యుని చూడలేదు, అది భూమి లోపల ఉంటుంది. సూర్యుని వెలుగుపడవచ్చు, సూర్యుని వేడిపడవచ్చు, సూర్య కిరణాలు భూమి మీద పడతాయి, కానీ ఇది లోపల ఉంటుంది. సూర్యుని చూడలేదు, సూర్యుడిని చూడదని. అది ఎప్పుడు చూస్తుంది? మొలకెత్తి పైకి వచ్చిన తర్వాతే సూర్యుడిని చూస్తే తప్ప భూమి లోపల ఉన్నప్పుడు చూడదు. మనం కూడా ఈ శరీరంలో ఉండగా ఆయన్ని మనం చూడలేం. ఈ శరీరంలో ఉండగా, అందుకని ఈ శరీరంలో ఉన్నంత కాలము ఆయనకు దూరముగా ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం మార్పు పొందిన తర్వాతే ఆయనకు దగ్గరగా ఉంటాం, ఆయనతో ఉంటాం ఇంకా ఆ పెండి విందులో. కాబట్టి పిల్లారా, అలాగే మెస్సయ్య కూడా 3 ఈడుపులు చూశాడు. ఆయన జీవితంలో స్వస్థతలు, అనేక స్వస్థతలు జరిగాయి. ఆయన కూడా సమరీ స్త్రీ విషయంలో హృదయ రహస్యాలు చెప్పడం జరిగింది ఆయన జీవితంలో. 3వ ఈడుపు ఏమిటంటే శరీరం రూపాంతరించడం. 2వ రాకడలో ఏం జరుగుతుంది చెప్పండి? 3వ ఈడుపు అంటే 2వ రాకడ, అదే 7వ ముద్ర, సెకండ్ కమింగ్. ఈ 3వ ఈడుపులో మెస్సయ్య యొక్క శరీరం ఏమైపోయిందనంటే ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెందినప్పుడు ఆయన రాజ్యముగా బయలుపరుచుకున్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మొదటి ఈడుపు, 2వ ఈడుపు, 3వ ఈడుపు. అందువల్ల మొదటి ఈడుపు స్వస్థతలై ఉండగా, 2వ ఈడుపు హృదయరహస్యాలై ఉండగా, 3వ ఈడుపులో ఆయన శరీరం రూపాంతరం చెందింది. కాబట్టి 3వ ఈడుపులో అనగా ఆయన రాకడలో ఆ శరీరం రూపాంతరం చెందుతుందని మనం గ్రహించవచ్చు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బ్రహ్మం గారి జీవితంలో కూడా 3 ఈడుపులు ఉన్నాయి. మొదటి ఈడుపు ఏమిటి? స్వస్థతలు అనేకం జరిగాయి. 2వ ఈడుపు ఏమిటి? హృదయ రహస్యాలు బయలుపరచాలి. 3వ ఈడుపు ఏమిటి? వాక్యము బయలుపరచబడి. 3వ ఈడుపులో వాక్యం బయలుపరచబడి, ముద్రలు బయలుపరచబడ్డాయి, సంఘకాలాలు బయలుపరచబడ్డాయి, 70 వారములు, ఆ యొక్క 70 వారముల గురించి, ఇలా అనగా దానియేలు 70 వారముల గురించి అనేక మర్మాలు ఆ కాలంలో బయలుపరచబడ్డాయి. అందుకని 7వ దూత పలుకు దినముల్లో మర్మము సమాప్తములని చెప్పబడతాము. మర్మములు బయలుపరచబడ్డాయి.
మూడో ఈడ్పులు వాక్య బయలుపాటు జరిగింది. అయితే అసలైన మూడో ఈడ్పు ఉంది, అదే సెకండ్ కమింగ్. దాన్ని బయలుపరచడం కోసం ఆయన 1963లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. 1963లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క 7 దూతల ద్వారా అతీతమైన మేఘము రూపుదాల్చింది. అతడు పైకి కొనిపోబడ్డాడు. ఆ మేఘములో బ్రహ్మం గారి యొక్క శరీరం కూడా రూపాంతరం చెందింది. అయితే ఆ దర్శన విషయమై ఆ దానిని బట్టి బ్రహ్మం గారు సర్వశక్తి సన్నిధికి వెళ్ళి, నాయన ఆ దర్శనం యొక్క అర్థం ఏమిటి, ఆ భావం ఏమిటి అని ప్రార్థించినప్పుడు అప్పుడు సర్వశక్తి మంత్రుడు అది మూడవ ఈడ్పు అని చెప్పాడు. అంటే ఆ మూడవ ఈడ్పు అని చెప్పాడు తప్ప అది వాక్యం అని చెప్పాడు. కానీ ఈ మూడవ ఈడ్పు గురించి ఆయన బయలుపరచలేదు. రాకడ గురించి బయలుపరచలా. నువ్వు వివరించడానికి ప్రయత్నించొద్దని చెప్పాడు ఆయన. వివరించడానికి ప్రయత్నించాడే తప్ప బ్రహ్మం గారు 7వ ముద్రను విప్పలేదు. 7వ ముద్రను విప్పడం అంటే ఆయన యొక్క తీర్పు దినాన్ని విప్పడమే 7వ ముద్ర విప్పబడడం. దినము జాము గడియ విప్పబడినప్పుడే 7వ ముద్ర విప్పబడినట్లు లెక్క. అంతేగాని బ్రహ్మం గారు ఈ మూడవ ఈడ్పు గురించి, రెండవ రాకడ గురించి వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది నువ్వు వివరించొద్దని చెప్పాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందువల్ల బ్రహ్మం గారు పరిచర్యలో ఆ యొక్క స్వస్థతలు, హృదయ రహస్యాలు, అలాగే ఈ యొక్క మూడవ ఈడ్పు అంటే వాక్య బయలుపాటు కలిగింది. కానీ రెండవ రాకడ యొక్క మూడవ ఈడ్పు అంటే ఆ మూడవ ఈడ్పు వేరు, రెండవ రాకడ యొక్క మూడవ ఈడ్పు వేరు. ఈ రెండవ రాకడ యొక్క మూడవ ఈడ్పులో అంటే ఆ మేఘంలో ఈ యొక్క బ్రహ్మం గారి యొక్క శరీరం ఏమైపోయింది చెప్పండి, రూపాంతరము చెందింది. అబ్రాహాము శరీరం ఎలాగ రూపాంతరం చెందిందో మూడు ఈడ్పులో, మెస్సు యొక్క శరీరం ఎలాగైతే పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం చెందిందో అలాగే ఈ యొక్క బ్రహ్మం గారి శరీరము కూడా ఈ యొక్క పరిశుద్ధ పర్వతం మీద అది 1963లో రూపాంతరం తాత్కాలికంగా జరిగింది. ఇవన్నీ తాత్కాలికమైన రూపాంతరాలు ఇవన్నీ. అందువల్ల ఈ మూడవ ఈడ్పు, రెండవ రాకడకు సంబంధించిన మూడవ ఈడ్పు బ్రహ్మం గారి పరిచర్యలో అది బయలుపరచబడకుండా అది మరుగుగా ఉంచబడింది. అందుకని బ్రహ్మం గారితో ఆయన చెప్పాడండి, ఇది ఆయన రాకడలోనే ఈడ్పు బయలుపరచబడుతుంది తప్ప ఇది ముందుగా బయలుపరచబడదు. ఇదిగా ముందుగా బయలుపరచబడినట్లయితే సాతానుడు దీనికి అనేక కల్పితమైన బోధలు తీసుకొచ్చేసి దీన్ని అనుకరించి అనేక మందిని మోసం చేస్తాడు. వాడు తన సొంత ఆలోచన ద్వారా కల్పిత బోధలు పుట్టించి వాడు దీన్ని మోసం చేస్తాడు. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి అందువలన ఆ ముద్రను ఆయన బయలుపరచలేదు. ముద్ర బయలుపరచబడింది, 1963లో రెండవ రాకడ జరిగిపోయిందని చెప్పేవాళ్ళు ఇప్పుడేమంటున్నారంటే మాట మార్చేమంటున్నారంటే 7వ ముద్ర బయలుపరచబడింది కానీ రెండవ రాకడ అనేది జరగలేదు అంటున్నారు. మళ్ళీ అప్పుడేం జరిగిపోయింది, వద్దు ద్వారా జరుగుతుంది అన్నారు. ఇప్పుడేం జరగడం లేదు, ముద్ర బయలుపరచబడింది, ఆయన తలరాయిగా ఉన్నాడు అంటున్నాడు. మళ్ళీ స్పష్టత ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్యము స్వచ్ఛమైనది, ఏ కల్తీ లేనిది. వాక్యములో నువ్వు ఒకదాన్ని కలపకూడదు, ఒకదాన్ని తీసివేయకూడదు. అందులో వాక్యము మనకు దొరికి కాలమంది దాన్ని మనం పొందుకోవాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, వాడు ఈ టైం నుండి ఈ టైం వరకు ఇస్తారు. ఆ టైంలోనే మనం ఏం చేయాలంటే నీళ్ళు పట్టుకోవాలి. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి, ఆఫ్ చేస్తాం. నీ ఒక్కడి కోసం మళ్ళీ కుళాయి. అలాగే మనం కూడా వాక్యం దొరుకు కాలమంది, పునరుద్ధానం దొరుకు కాలమంది దీన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత ఇక వాక్యం ఉండదు. ఎందుకంటే వర్తమానికులు ఇక రారు, దూతలు ఎవరు ఇక లేరు. మోషే ఏలియాల కోసం మాత్రమే వస్తారు తప్ప మరి ఇంకెవరు కూడా వధువు కొరకు రారు. కాబట్టి అన్ని జనుల కొరకు ఇంకెవరు రారు. కాబట్టి ఇంకా వాక్యము ఆ శ్రమ కాలంలో అన్ని జనులకి ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ 1993లో వాక్యం మరుగు చేయబడింది. ఈ వాక్యం కూడా ఇక ఉండదు. ఇదైనా వధువుకు మాత్రమే. జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన వారు ఎవరైతే ఉన్నారో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారికే వర్తమానం. అందువల్ల 1963లో ఆయన మర్మముగా ఉన్నటువంటి ఆ మేఘమును గురించి ఆయన బయలుపరచుడికై 1993లో ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకు మారి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఆయన ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి ఆయన 1995లో మేఘములు ఆయన ఉరుముతూ దిగి వచ్చాడు. ఆ ఉరుముతూ దిగి వచ్చి ఆయన
వేకు నక్షత్రమే ఆ రాజ్యమని బయలుపరిచాడు. కాబట్టి ఆ వేకు నక్షత్రమే ఆ మేఘమైనదని, అతీతమైన మేఘము వేకు నక్షత్రమే ఆయనే బలిష్ఠులకు దూత అని ఇప్పుడు మనకు అది ఒక రాజ్యం అని మనకు బయలుపరచబడి ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడైతే మేఘముగా ఉన్నది, అది ఒక దర్శనముగా ఉన్నది. ఇప్పుడైనట్లయితే, అందుకనే అది వాక్యం అని చెప్పాడు బ్రహ్మాండ. కానీ ఇప్పుడైనట్లయితే అది ఆ వాక్యము మనకి బయలుపరచబడింది. రెండవ రాకడ యొక్క వాక్యం, అది 7వ ముద్ర అంటే రెండవ రాకడ. 1963లో ఆయన రాకడ ఒక దర్శనముగా ఉంది. అది ఇప్పుడైనట్లయితే అసలైనటువంటి రాకడ, సామాన్యముగా జరుగుతుంది, అతి సామాన్యముగా. కాబట్టి సామాన్యులు మాత్రమే ఈ వర్తమానాన్ని పట్టుకుంటారు. అందుకని ఈ తెల్లవారుజామున ఇప్పుడు మనము 3వ ఈడుపు మనకు బయలుపరచబడి మనం చూస్తున్నాం. వాక్య బయలుపాటు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఈ వాక్య బయలుపాటులో ఈ 3వ ఈడుపులో అదే కడబోర స్వరము, కడబోర ధ్వని అంటే ఎలోహిం యొక్క బోరధ్వని మనకి ఇది చివరిదై ఉండగా యూదులకి 7వ బోర కడబోర అయ్యింది. ఇప్పుడు శరీరం ఏమైపోతుందంటే మన శరీరము ఆత్మ సంబంధంగా ముందు మర్చ్యమైన దాన్ని విడిచి అమర్చితలోకి వస్తున్నాం. ఆ మర్చ్యమైన దానిలో అమర్చితలోకి వచ్చింది అంటే అంతరంగంలో అది జరుగుతాము. ఎప్పుడైతే అంతరంగంలో మార్పు జరుగుతో, ఎప్పుడైతే నీ మనసు మర్చ్యమైన వాటి నుండి అమర్చమైన వాటి వైపు నీ మనసు తిరిగిపోతో, అప్పుడు ఈ శరీరము కూడా మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము అబ్రహాము గారు ఏ జాములైతే ఆయన యొక్క శరీరం మార్పు చెందిందో అదే జాములు మన శరీరం కూడా మార్పు చెందుతాం. అది లోకాసు వార్త తెలియజేస్తాం. లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశం అగ్ని గంధకాలు వచ్చి కుడిచాయి. అలాగే మనిషి కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును. అప్పుడు ఒకరు లేపబడతారు అనగా ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు అని ఉంది అక్కడ. అంటే ఆ లోతు వాళ్ళు ఎప్పుడైతే ఆ తెల్లవారుజామున ఆ సొదమ విడిచి వెళ్ళిపోయారో అదే సమయంలో మనము కూడా లేపబడతామని బైబిల్ చెప్తాం. మెసేజ్ చెప్పాడు ఆయన. అవి మెసేజ్ మాటలని. ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. లోతు కొనుక్కోబడే వారికి సాదృశ్యంగా ఉంటే లోతు భార్య విడవబడే వారికి సాదృశ్యంగా. ఆమె లోకమును ఉన్న వాటిని ప్రేమించింది. ఆమె పరిపూర్ణంగా నమ్మలేదు, పరిపూర్ణంగా విశ్వసించలేదు. ఆ దూతలను ఆమె సందేహించింది, అవి సంపూర్ణంగా నమ్మలేదు. ఆమె ఆ నమ్మకుండా ఆవిడ ఏం చేసిందంటే లోకమును ప్రేమించినందువల్ల వెనక తట్టు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. అందువల్ల ప్రపంచంలో ఏ సుఖ వర్తమానంలో నమ్మనటువంటి వారికి, ఆ సందేహించు వారికి, నమ్మనటువంటి వారికి ఈ యొక్క లోతు భార్య సాదృశ్యంగా ఉంది. నమ్మినటువంటి వారికి లోతు సాదృశ్యంగా ఉన్నాడు. లోతు భార్య ఈ వధు సంఘాల్లో చాలామంది ఇప్పటికి కూడా వేకు నక్షత్ర వర్తమానాన్ని నమ్మరు. ఆ విడవబడే వారికి ఆమె సాదృశ్యం, ఎత్తబడే వారికి లోతు సాదృశ్యం ఉన్నాడు. అది ఏ దినం అనేది జరిగిందో అదే దినం, అదే విధంగా మనిషి కుమారుని యొక్క దినం. అందుకనే ఇప్పుడు మనము ఆయన యొక్క దినమును మనం జీవిస్తాం, ఆయన యొక్క కాలమును మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ తెల్లవారుజాములో ఇప్పుడు కూడా ఒకరు కొనుగోబడి ఒకరు ఈ యొక్క సంఘటనని అంటే ఒకరు కొనుగోబడి ఒకరు విడవబడడం అంటే శరీరం మార్పు చెంది కొంతమంది వెళ్ళిపోతే శరీరము మార్పు చెందక విడవబడతారు కొంతమంది. అది ఎంత భయంకరమైన స్థితి వచ్చో. ఎత్తబడతావు అనుకుంటారు, శరీరం మార్పు పొంది వెళ్ళిపోతావు అనుకుంటారు. కానీ వారి యొక్క మాటలు, వారి ఆలోచనలు, వారి క్రియలు, ఆ దురాలోచనలు, దుష్ట మాటలు, చెడ్డ క్రియలు, వారి తలంపులు, చెడ్డ తలంపులు అవి అడ్డుగా వచ్చి శరీరం మార్పు చెందదు. మెస్సయ్య విషయంలో కానీ, వాక్య విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ ఆ దురాలోచన ఇతరుల పట్ల సరైన ప్రేమ లేకుండా ఇతరుల పట్ల వాళ్ళు దురాలోచన కలిగి ఉన్నందువల్ల ఏమైపోయిందంటే ఆ శరీరం మార్పు చెందక, ఈ వర్తమానాన్ని నమ్మకపోవడం వల్ల ఆ శరీరం మార్పు చెందక ఆ యొక్క ఎంతో కష్టపడి సువార్త ప్రకటించి కూడా వారు చివరికి ఆ శరీరం మార్పు చెందక విడిచిపెట్టబడతారు. ఇవన్నీ విని కూడా అందువల్ల ఎవరైతే ఆ యొక్క వాక్యమును పరిపూర్ణంగా విశ్వసించి లోతు చూడండి వెనక్క తొట్టు తిరగకుండా వెళ్ళొద్దనంటే అతడు ఎందుకు తిరగకూడదు, తిరిగితే ఏమైంది ఏమీ పరిశీలించలా. అందుకే బ్రహ్మాం గారు ఏమంటారండి,
వేషధారి ప్రశ్నిస్తాడంట, నిజ విశ్వాసి ప్రశ్నించడు. నిజ విశ్వాసి తన జీవితంలో ఏ ప్రశ్నలు రావంట, ఏది చెప్తే దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. ఇది చెయ్యాలంటే ఇది అలా కాదు, ఇలాగ చేస్తే ఇదిలా కాదు, అలాగ చేస్తే ఇలాగ చేస్తే మరి సొదొమ గొమొర్రా నిజమేనా, మనం తొందరపడి నమ్ముతున్నామేమో, అలాగేమో ఇలాగేమో, ఇంక ఎలాంటి సందేహము అవిశ్వాసంతో మాట్లాడడం ఉండదు. కానీ ఈ యొక్క వేషధారి ఆ విధంగా మాట్లాడతాడు. నిజ విశ్వాసి ప్రశ్నించడం. సైన్స్ అనేది ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాం. సైన్స్ ఏం చేయాలి చెప్పండి? ప్రశ్నిస్తూ ఉంటుంది. నిజ విశ్వాసి నమ్ముతాడు. లోతు అలాగే నమ్మాడు. పట్టణం నాశనం కాకపోతుందంటే నిజమే అని నమ్మాడు. ఏమో రేపటి గురించి ఆలోచించలేదు. రేపటి గురించి కూడా అతడేమి ఆలోచించలేదు. అయ్యో నేను సోయరికి వెళ్ళిపోతున్నాను, పరిస్థితి ఏంటి, ఏం ఆలోచించలా. నువ్వు ఈ చోటు విడిచి వెళ్ళిపోమన్నాడు, అతడు బయలుదేరాడంతే. వెనక్కతోటి తిరగొద్దంటే వెనక్కతోటి తిరగకుండా వెళ్ళిపోతాడు. ఆ ఇద్దరు కూతుర్లు చెప్పాడు, వాళ్ళు కూడా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతున్నారు. ఏమీ సందేహించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. విశ్వాసం అంటే అది. అందును బట్టే ఆ యొక్క విశ్వసించి వెనకతోటి తిరగకుండా వెళ్ళిపోయాడు కాబట్టి లోతు ఆ ఉగ్రత నుండి తప్పించుకున్నాడు. మనం కూడా అయితే వాళ్ళు నడిచి వెళ్ళారు, ఇప్పుడు మనం మార్పు పొంది పైకి వెళ్ళడం కాబట్టి, అందువల్ల మార్పు పొందాలి కాబట్టి నీవు నీ యొక్క విశ్వాసము పూర్తిగా ఈ చివరి కాలంలో నీవు పూర్తిగా వాక్యం మీదే నీ మనసు పెట్టాలి తప్ప, ఆ రాజ్యం మీదే మనసు పెట్టాలి తప్ప, మరి నశించే దేని మీద కూడా నీవు మనసు పెట్టకుండా ఆ రాజ్యం మీదే మనసు పెట్టి లోతులాగా నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ముగింపు సమయంలో మనం కాబట్టి ఈ యొక్క ఒకరు కొనుక్కోబడము, ఒకరు విడవబడము, లేకపోతే శరీరం రూపాంతరం చెందడము, ఆ తెల్లవారుజాము రూపాంతరం చెందుతాం. ఈ విషయాలు ఇప్పుడు మనం బోధించుకున్న విషయాలు, లేకపోతే ఈ రూపాంతరానికి సంబంధించిన ఇదంతా కూడా అబ్రహాము గారు ఆయన తన యొక్క శరీరం మార్పు చెందినప్పుడు అతడు చూశాడు. ఆయన నా మనసులో నా బిడ్డలు కూడా, నా ప్రజలు కూడా నా శరీరం ఎలా రూపాంతరం చెందిందో వాడు కూడా రూపాంతరం చెంది నాకు సంతానం అవుతారనే విషయాన్ని ఈ మూడవ ఈడుపుని ముందుగానే ఆయన చూశాడు. ఆయన నా మనసులో మూడవ ఈడుపు అంటే ఏమిటి చెప్పండి? ఆయన రాక. రెండవ రాకడలో శరీరం ఏం జరుగుతుంది? రూపాంతరం జరుగుతుంది. ఇప్పుడు మనం రెండవ రాకడలో తెల్లవారుజామున మనం ఉన్నాం. 8వ దినములో తెల్లవారుజామున మనం ఉన్నాం. ఇది మనం పునరుద్ధార దినములో మనం ఉన్నాం. ఇది పునరుద్ధారణ చెందే సమయమే తప్ప మరొకటి కానే కాదు. అందువల్ల ఈ చివరి కాలంలో నీవు ఈ మూడో ఈడ్పును కలిగి ఉన్నందుకు చాలా ధన్యులమై ఉన్నావు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడో ఈడ్పు జరుగుతాం. ఆయన యొక్క రెండవ రాకడ వాక్యము బయలుపాటు అవుతుంది. ఈ వాక్యం ద్వారా మన శరీరములో మార్పు చెందుతాయి. అందుకని బోరధ్వని అంటారు. ఈ వర్తమానం ఏమైనా చెప్పండి, ఎక్కి రమ్ము. లాజరుని బయటికి పిలిచినప్పుడు, బయటికి రమ్ము అని పిలిచినప్పుడు అతడు మరణం నుండి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు కూడా ఎక్కి రమ్ము, ఈ లోకం నుండి బయటికి రా అని పిలుస్తున్నాడు ఆయన. సమాధి అనబడి లోకం నుండి పైకి రా అని పిలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు నీవేం చేస్తుంటే మర్త్యమైన లోకాన్ని విడిచిపెట్టేసి అమర్త్యమైన దాని వైపు, ఆ యొక్క అమర్త్యమైనటువంటి లేకపోతే బోర స్వరం వైపు నీ యొక్క మనసు ఉంచుతావు. ఆయన నమరుస్తావు. ఇంక ఏ స్వరమును వినవు, ఇక ఎవరి మానవ స్వరాలు వినవు, మత్స్యాగ సంఘాల యొక్క స్వరములు వినవు, అలాగే వధువు బోధలో నుండి దుర్బోధుల యొక్క స్వరమునికి ఏ స్వరమును నువ్వు వినవు. కానీ నీ శరీరము మార్పు పొందడానికి బోర యొక్క ఎలోహిం యొక్క బోర స్వరం తప్ప మరి ఏ స్వరము ఈ చివరి కాలంలో వధువు వినవు. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక ఏ స్వరమైన విన్నా, ఏ బోధ అయినా విన్నా రక్షించబడలేదు. మాకు చాలామంది చాలా బాగా చెప్తున్నారండి, రకరకాలుగా చాలామంది అభిప్రాయపడవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఉగ్రత నుండి ఏ మాత్రం కూడా తప్పించుకోలేదు. ప్రపంచమున మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ఈ మత్స్య సంఘాల వాళ్ళు కానీ, ఈ లోతు భార్య లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క
బైబిల్లో మనం చూస్తుంటాం. ఆ సొదొమ గొమొర్రా కాలంలో మనుషులు లాంటి ఆ భక్తిహీనులు తినుట, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, వీటిలో మునిగి అదే మనసు. మన శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని మనం పనులు చేసుకోవాలి, కాదంటలేదు. కానీ మొదటి స్థానం ఆయనకి ఇస్తూ ఉన్నారు. ఆయన అవసరమైనప్పుడు మొదటి స్థానాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. నాగడ మీద చేపెట్టి వెనకదని చూసి ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి వారసుడు కాదని చెప్పి. ఎందుకంటే అది రాజ్యాన్ని ప్రవేశించే సమయంలో ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారంటే, మాకు లోక పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం అన్నారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీవు మొదటిగా నువ్వు ప్రేమించాలి, మొదటగా ఆయనకు చోటివ్వాలి, మొదటగా ఆయన కార్యాలు నెరవేర్చాలి, మొదటగా ఆయన పనులు చేయాలి, మొదటగా ప్రార్థించాలి. ప్రతి విషయంలో మొదటగా బైబిల్లో చాలా సందర్భాల్లో అమ్మారు. మొదటగా ఆ రాజ్యం మీద, మొదటగా ఒక అప్పముని తీసుకొని రమ్ము. ఆ రోజుల్లో అయితే ఏలీ అడిగాడు, ఇప్పుడైతే పరిశుద్ధాత్మే నిన్ను నడిపిస్తుంది, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అప్పుడు ఎందుకంటే ఆ యొక్క రాహాబు అనే స్త్రీకి అప్పుడు ఆ యొక్క సారిపోతున్న విధురాలకు తెలియదు. అది పరిచయం చేసుకోవడం, ఆమె ఇంకా పరిశుద్ధాత్మీయాన్ని పొందుకోలేదు. అందును బట్టి మొదటగా ఒక అప్పాన్ని తీసుకుంటున్నా. కానీ పెంతెకోస్తు పండుగ దగ్గరకు వచ్చేటప్పటికే మీరు తీసుకురండి అని చెప్పలేదు, పరిశుద్ధాత్మీయం చేసి చెప్పండి, వాళ్ళనే నడిపించింది, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అప్పుడు వారి అక్కర్లో తీర్చారని బైబిల్లో రాయబడి ఉంటుంది. వారి అక్కర్లో, అందుకని అక్కడ ఏ కొదువ లేదని ఉంది బైబిల్లో. కాబట్టి పిల్లారా, అందుని బట్టి పరిశుద్ధాత్మ చేత ఈ చివరి కాలంలో నడిపించబడాలి, ఆయన నామనిస్తారు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తే చెప్పండి? మొదటగా ఆయన్ని ప్రేమించేలాగా చేస్తాం, ఆయన వాక్యమును ప్రేమించేలాగా, ఆయన ఆరాధన ప్రేమించేలాగా, ఆయన కోసం నిలబడేలాగా పరిశుద్ధాత్మ చేస్తాయి. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, నీకు అత్యవసరమైన పని ఉన్నప్పుడే నేను పిలుస్తాడు ఆయన. వాళ్ళను కూడా ఒక తండ్రి చనిపోయి ఉన్నాడు, పాతి పెట్టబోతున్నారు, సొంత తండ్రి, మరి అందరు బంధువులందరూ వచ్చేసారు. అదే సమయంలో ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు. బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. మరి మెస్సయ్య ఇప్పుడు రమ్మంటున్నాడు, ఎలా కుదురుద్ది? మరి ఈ సమయంలో నన్ను పిలిచేది? అక్కడ అందరూ అంటుంటారు, అయ్యా మేము బంధువులందరూ వచ్చాం, సొంత తండ్రి, మీ తండ్రి ఆయన, నీవే వెళ్ళిపోతే ఇంక మేమేం చేస్తాం మేము అని ఉండొచ్చు. వాళ్ళందరూ మాటలు బట్టి అతను ఏమైపోయాడంటే ఆగిపోయాడు, నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మీకు అర్థమైందా? మెస్సయ్య మాటకి మొదటి చోటు ఇవ్వాలి. మృతులమైన వాటి అన్నిటికంటే కూడా నువ్వు మొదటి మాట ఎవరికి ఇవ్వాలి చెప్పండి? సర్వశక్తిమంతునికి మొదటిగా ఆయన మాటకి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. తర్వాత ఎవరి మాటలైనా ఆయన మాట మొదటగా నువ్వు తీసుకో, దాన్ని నువ్వు నెరవేర్చు. రకరకాలుగా మనుషులు ఇలాంటి పరిస్థితులు ఏం వెళ్తారు, ఇలాగ వెళ్తే ఏం బాగుంటుంది? బంధువులందరూ కూడా అవమానం కదా, అందరూ ఎగతాళి చేస్తారు కదా. సొంత తండ్రికి ఇలాగా కార్యక్రమాలన్నీ కూడా అవ్వకుండానే ఇతడు వెళ్ళిపోయాడు, అలాగే రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా వీళ్ళందరూ కూడా. లోకం రకరకాలుగా అనొచ్చు, అయినప్పటికీ కూడా ఆయన వాక్యం నేను మొట్టమొదటి నెరవేర్చాలి, ఆయన నామనిస్తాను. తన భార్య అనొచ్చు, ఏమిటి వివాహం చేసుకున్నావు, కొత్తగా వివాహం అయిపోయింది, మరి ఈ సమయంలో నువ్వు వెళ్ళిపోయింది, మనం హనీమూన్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, బోల్ డేట్లు మనం ఫిక్స్ చేసుకున్నాం, బోల్ డబ్బులు మనం సంపాదించుకున్నాం, దాని ద్వారా మనం ఇప్పుడు మన తల్లిదండ్రులను అడిగి లేకపోతే మనం ఆ డబ్బును సమకూర్చుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం ఆ డబ్బు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెసేజ్ పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు పడదు. నేనంటే ఇష్టమా నీకు, మెసేజ్ అంటే ఎక్కువ ఇష్టమా అన్నప్పుడు అతను ఏమి కాదని లేక తన భార్యకి లోపడిపోయాడు, రాలేకపోయాడు అతను వైపు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మొదటగా ఆయన్ని ప్రేమించాలి, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. శరీరం రూపాంతరం చెందాలంటే మొదటి స్థానము ఆయన వాక్యానికి ఇవ్వాలి, ఆ వాక్యాన్నే నెరవేర్చాలి. ఆయన పనులకు మొదటి స్థానం ఇవ్వాలి, ఆయన కార్యాలకు మొదటి స్థానము ఇవ్వాలి. లేకపోతే నువ్వు ఆ బహుమానాన్ని పోగొట్టుకుంటావు, ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. చివరికి నీ శరీరం రూపాంతరం చెందక విడిచిపెట్టబడి, అందుకని ఏదైనా పరిపూర్ణంగా చేయాలి. ఏదైనా కూడా ఏం చేయాలి చెప్పండి? భక్తి చేస్తున్నారు కదా అని అనిపించుకోవడానికి కాదు,
సత్యంలో ఉన్నాం కదా అనిపించుకోవడం కోసం కాదు, కానీ నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి పర్ఫెక్ట్ కూడినటువంటి భక్తిని మనం చేయాలి. ఆయన నామనిస్తాం పరిపూర్ణమైన ఆరాధన చేయాలి తప్ప ఏదో నామకార్థంగా చేయకూడదు. మనం కొన్నిసార్లు ఆయన వాక్యం కోసం నిలబడినప్పుడు కొన్ని నష్టపోవచ్చు. ఈరోజు నీకు అర్జెంటుగా ఏదో ఒక పని ఉండొచ్చు, లేకపోతే ఎవరో ఒకరు అర్జెంటుగా నేను రమ్మనొచ్చు. నువ్వు వెళితే వాళ్ళు నీకు ఏదైనా కొద్ది డబ్బు సహాయం చేస్తాం, లేకపోతే ఎవరో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇలాగా లాక్డౌన్ కాబట్టి ఆ లాక్డౌన్ సందర్భంగా తలా 2,000 చేస్తాం, ఇవాళ ఇంటి దగ్గర ఉండిపోండి అన్నారనుకోండి. అదే సమయంలో మనకు సర్వశక్తిమంతుడు ప్రార్థన పెట్టుకోమని ప్రేరేపించాడు అనుకోండి. అంటే మనం కొన్నిసార్లు ఏంటంటే వారంలో సెలవులు కాబట్టి మనం బయలుపరిచిన వర్తమానాన్ని బోధించుకుంటుంటాం. అవసరమైతే ఈరోజు కాదు రేపు పెట్టుకుందాం అనుకుంటాం. కొన్నిసార్లు ఆయన ఒత్తిడి చేస్తాడు, తప్పనిసరిగా ఆ మీటింగ్స్ ఆ పలానా సమయంలోనే పెట్టాలి, ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు దాని కొరకు మనం కనిపెడుతుంటాం ఎప్పుడు పెట్టమంటాడు అని. అటువంటి సమయంలో మనం దాటివేయడానికి వీలవదు. ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నీకు తలా ఒక 5,000, 10,000 లేకపోతే 2,000 ఎంతో కొంత ఇస్తామంటారు. అదే టైంలో ప్రార్థన ఉంటుంది, అన్నీ సమకూర్చుకొని ఉంటాం, అన్నీ రెడీగా ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇస్తామంటారు. అప్పుడు నీవు ప్రార్థనకి రావాలి. మరి అలాగండి ఇచ్చే 2,000 పోతాయి కదా, ఇంట్లో అసలు డబ్బులు లేవు, ఇప్పటికే అప్పులు చేసాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం, కాబట్టి ముందు అవి చూసుకుంటామండి, తర్వాత నెక్స్ట్ టైంలో మనం కలుద్దామండి అనొచ్చు. కానీ పిల్లారా, నీవు దాన్ని పక్కన పెట్టి ఇక్కడికి రావడం వలన నీవు కోల్పోయిన దానికి బహుమానాన్ని పొందుకుంటావు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలియట్లేదు మనుషులకి. ఏదైతే నువ్వు కోల్పోయావో దానికి ఆయన ఏమిస్తాడు చెప్పండి? బహుమానాన్ని, నిత్యమైన దాన్ని పొందుకుంటావు. నువ్వు విడిచిపెట్టిన దానికి ప్రతిఫలాన్ని నువ్వేం చేస్తావు? ప్రతిఫలాన్ని తిరిగి పొందుకోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీవు ఎప్పుడు కూడా నీ శరీరం రూపాంతరం చెందాలంటే మెస్సయ్య ఎలాగైతే తన వాగ్దానం నెరవేర్చేవాడుగా ఉన్న, మాట తప్పని వాడుగా ఉన్నాడు, నీవు కూడా ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద నిలబడిన వ్యక్తులుగా నీవు ఉండాలి. ఈ శరీరం మార్పు చెందాలంటే ఏదో సరదాగా కాలక్షేపంగా జరిగేది కాదు. ఈ మర్మములు బయలుపరచడం అనేది చిన్న విషయం కాదు, అది నీ మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకని ఆయన అంటాడు, ఆయన ఏమంటాడండి, ఈ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా అంటాడు. అది చిన్న విషయమేమీ కాదు. ఎర్ర సముద్రమును చీల్చడం చిన్న విషయమా? సూర్యుడిని నిలుపు చేయడం చిన్న విషయమా? చంద్రుడిని నిలుపు చేయడం చిన్న విషయమా? కాదు. అందుకని నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా అంటాడు. ఆ మాట చెప్పడము అంత సులభమైనది కాదు. అది అలాగే ఈ ప్రత్యక్షత మనకు బయలుపరచబడం అనేది అంత చిన్న విషయం ఏమి కాదు. చాలా మనుషులు ఏం చేస్తున్నారంటే చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. మన పాపమును క్షమించడం కోసం ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అవన్నీ పడడం వల్ల మన పాపక్షమాపణ వచ్చింది. ఆయన ప్రాణం పెట్టడం వల్ల మన పాపక్షమాపణ వచ్చింది. ఆ తేలిక వచ్చిందా? తేలిగ్గా రాలేదు. ఆయన నీ కోసం భూమి మీద జన్మించి రక్తమును వెలగా చెల్లించి ఇవన్నీ చేసి ఆయన నామనిష్టం. హల్లెలూయా. అలాగే ఇది కూడా తేలిగ్గా రాలేదు. ఎందుకనంటే నిన్ను రక్షించడం కోసం అన్ని జనులకు ఆయన సువార్త ద్వారా ముగించాడు. ఈ యొక్క వర్తమానం కోసం ఒక వ్యక్తిని అభిషేకించుకొని ఆ వర్తమానం కోసం ఆయన నిలబెట్టాడు, నీకు వాక్యం చెప్పడం కోసం. ఇవన్నీ కూడా చిన్న విషయాలేమీ కాదు, తేలిక కాదు ఇవి. ఈ రక్షణ అనేది తేలికైంది కాదు. ఈ రక్షణ అనేది అందరికీ దొరికేది కాదు ఇది. ఎందుకంటే ఆయన నీ కోసం వచ్చి సర్వశక్తిమంతుడు ఈ రహస్యాలు బయలుపరిచి నీవు ఈ రక్షణ పొందమంటే నీవు ఆయన వచ్చినా కానీ నీకు ఈ యొక్క విలువ తెలియలేదంటే, ఆయన వచ్చి బయలుపరుస్తున్నా కానీ నీకు విలువ తెలియలేదంటే రక్షణ విలువ నీకు తెలియదని అర్థం. అందుకని అక్కడ మార్తా మరియా ఇద్దరు ఉన్నారు. అక్కడ మరియా ఏం చేసిందనంటే ఆ యొక్క మెస్సయ్య వచ్చాడు. మెస్సయ్య వచ్చి వాక్యం బోధిస్తున్నప్పుడు ఆమె ఆ విలువ తెలుసుకుంది.
ఆ వర్తమాన విలువ, ఆ మెస్స యొక్క విలువ, ఆయన రక్షకుడని, ఆయన సర్వశక్తిమంతుడిని, ఆ విలువ తెలుసుకుంది కనుక ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఆమె వచ్చి వాక్యము వింటా ఉంది. కానీ మార్త అయినట్లయితే విలువ తెలియలేదు ఆమెకి. ఈ యొక్క పనులే విలువైనవి అనుకుంటా ఉంది. ఆ పరుపులు సర్దడము, ఆ గిన్నెలు సర్దడము, అవి సర్దడము, ఇవి సర్దడము. ఆ సమయంలో అది ఆయన వచ్చినప్పుడు అది వాక్యం వినే సమయం, ఆయన మాటలు వినే సమయము. ఆ సమయంలో ఆమె ఆ వాక్యాన్ని వినాలి. కానీ ఆ పరుపు సర్దడం, ఈ గిన్నెలు కట్టడం, అది కట్టడం, ఇది కట్టడం, ఆ కుళాయి కొట్టడం, ఈ కుళాయి కొట్టడం, ఏదో అవి ఇవి చేస్తూ ఆ పనులు బిజీ అయిపోయి ఇంకేమనుకుంటుందంటే, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, ఇంతగా నేను కష్టపడి అన్నీ చేస్తూ ఉన్నాను ఇంట్లో పనులన్నీ కూడా, కానీ మరి వెళ్ళి చక్కగా వాక్యం వింటుంది, కనీసం నాకు ఏమాత్రం కూడా చింత కలగట్లేదు అని అడిగినప్పుడు మెస్సీ ఏమన్నాడంటే, నిజమే మరి నువ్వు వెళ్ళు, ఆ యొక్క మార్త చాలా బాధపడిపోతూ ఉంది, ఒక్కతే చేసుకోలేకపోతుంది, నువ్వు వెళ్ళి కొంచెం సహాయపడు అని ఆయన అలా మాట్లాడాలి. మొదటి స్థానం వాక్యానికి ఇచ్చాడు. ఆయన నమ్మలేదు. హల్లెలూయా. అమ్మా నువ్వు విస్తారంగా ఆ పనులు కల్పించుకుని విచారపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే అని చెప్పాడు. ఆయన హల్లెలూయా. ఆయన సన్నిధిలో చేరుటే అన్నిటికంటే ముఖ్యమైనది. ఆయన సన్నిధిలో మనము మోకరిల్లి ఆయన ఆరాధించుటయే, ఆయన మాటలు వినుటయే శ్రేష్టమైనది. ఆయన నమ్మస్తాడు. హల్లెలూయా. బ్రహ్నాం గారు నెవిలి గురించి చెప్తాడు. నెవిలి సహోదరుడు అంటే బ్రహ్నాం గారు ఈ ప్రపంచంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలో ఆరాధన అంతా కూడా నెవిల్ సహోదరుడు జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు నెవిల్ ఫస్ట్ అసలు ఈ వాక్యం అర్థం లేదంట అతనికి. ఆ బ్రహ్నాం గారు చెప్పే వాక్యం అర్థం కాకపోతే అయినా కానీ నమ్మాడంట. అతను నమ్మి అసలు ఈ బ్రహ్నాం గారు ఏది చెప్తే అది చేస్తాడు, ఇంకా మరొకటి చేయడు. బ్రహ్నాం గారు ఏది చెప్తే దాన్ని చేసేవాడు. అది బ్రహ్నాం గారు ఇచ్చిన సాక్ష్యం. చాలా సందర్భాలు అతని గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి పిల్లలు మనము కూడా సర్వశక్తి మీద ఏం చెప్తే దాన్ని మనం చేయాలి. ఆయన మాట ప్రకారం మనం నడవాలి, శరీరం మార్పు చెందాలంటే. అంతేగాని వింటున్నాను, ఆ కాలంలో ఉన్నాం, ఈ కాలంలో ఉన్నాం అంటే కుదరదు. మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావో చూసుకోవాలి. ఆయన దాన్ని బట్టి జరుగుతుంది. ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా పరీక్షిస్తాడు. అక్కడ సొదొమ గొమొర్రాలో ఉంచడం దేనికి, వాళ్ళని వెలుపలకు రమ్మడం ఏమిటి అని నువ్వు అనుకోవచ్చు. ఆయన సోయిల్లోనే ఉంచవచ్చు కదా. ఇవన్నీ రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, నీ ప్రేమను తెలుసుకోవడం కోసమే ఆయన ఆ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. ఆ పరీక్షలో ఆయన మాటకు లోబడతావా, లోకానికి లోబడతావా, అవి నిలబడాలి. చివరి కాలం ఆయన నామనిస్తాం. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి.